నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కనీస వేతనాల కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. విశాఖలోని జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సమ్మెకు సిఐటియుసి రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని ఆయన విమర్శించారు. నా పేరు వై తులసి, సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలిని. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె 12వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇప్పటికీ కూడా ఇంకా మన మంత్రులు ఐసిడిఎస్ మంత్రి గారైన శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు అంగన్వాడీల సమస్యలు నేనే తీర్చాలని తెలియదు నాకు, అందువల్లే నేను ఈ రోజు వరకు కూడా సమస్యలపై దృష్టి పెట్టలేదు అనే మాట చాలా తప్పుడు వాగ్దానం. అది అసలు అలా మాట్లాడి ఉండకూడదు ఆవిడ. దానికి మేము చాలా విచారిస్తున్నామండి. ఇప్పటికైనా సరే తెలిసింది కదా, ఇప్పటికైనా 12 రోజుల నుండి ఆడవాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పటికైనా సరే తెలుసుకొని అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని యాప్లు కలిసి ఒకే యాప్లో పెట్టిన రోజు మేము సక్రమంగా పనిచేసుకోగలమని తెలియజేస్తున్నాము. ఈ రోజుకైనా సరే మన మంత్రులు, మన సీఎం గారు తెలుసుకొని క్రిస్మస్ సందర్భంగానైనా అంగన్వాడీల వేతనాలు పెంచి అంగన్వాడీకి న్యాయం చేస్తారని చెప్పేసి మరి ఒక్కసారి కోరుకుంటున్నాం సార్. 11 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 103,000 మంది అంగన్వాడీలు నిరవధిక సమ్మె జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర మంత్రి ఉషా చరణ్ దుర్మార్గంగా మాట్లాడింది. మేము జీతాలు పెంచేటువంటి ప్రసక్తి లేదని. ఎందుకు పెంచమని అడుగుతున్నాం? ధరలు పెరిగాయా లేదని అడుగుతున్నాం. ధరలు రెట్టింపు అయినాయి. ఈరోజు వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, గ్రాట్యుటీని ఎందుకు అమలు చేయరని అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతి అనేది సరైనది కాదు. మీరు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారు, ధనవంతులకు ఇస్తున్నారు, వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు. గంగవరం పోర్టుకి పన్ను చెల్లించకుండా రాయితీలు ఇచ్చారు, మా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఇది మీ విధానం తప్పు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో కార్మికులను పర్మనెంట్ చెయ్యం. కార్మికులుగా గుర్తించండి. 15 రకాల పనులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విషయం అది. సుప్రీంకోర్టు వాళ్ళు కార్మికులే, యజమాని కార్మికుల మధ్య సంబంధం ఉంది. మీరు హానోరియం అన్నా ఇంకా పేర్లు ఏది పెట్టినా కూడా చెల్లదు. వాళ్ళు తీసుకునేది జీతం. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా వాళ్ళని కార్మికులుగా గుర్తించం, మేము జీతాలు పెంచం, గ్రాట్యుటీ అనేటువంటిది దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచించండి, కార్మికులకు న్యాయం చేయండి, మేము గౌరవిస్తాం. కానీ కార్మికుల్ని పొట్టలు కొట్టేటువంటి విధానాన్ని మాత్రం చేపట్టద్దు. కార్మికులకు అన్యాయం చేయొద్దు. కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా త్వరలోనే ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. సంఘీభావంగా వీరు పోరాటం అనేటువంటి ఎన్ని రోజులైనా కొనసాగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.